जो प्रतिज्ञाएं प्रभु ने हमको इस साल के लिए दी हैं उनको एक बार हम फिर से पढ़ लेंगे। ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను మరొకసారి మనం చదువుకుంటాం। मत्ती सुसमाचार उसका 16 अध्याय మత్తయి సువార్త 16వ అధ్యాయము और उसका 18 वचन। 18వ వచనం। यीशु मसीह ने कहा, मैं अपनी कलीसिया को बनाऊंगा और अधोलोक के फाटक उस पर प्रबल नहीं होंगे। మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను। दूसरी प्रतिज्ञा प्रभु ने हमको दी है यिर्मयाह 31 और उसका 4। ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము రెండవ వాగ్దానంగా ప్రభు అనుగ్రహించాడు। मैं फिर से तुझे बनाऊंगा और तू बन जाएगा। నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును। एक तीसरी प्रतिज्ञा आमोस की किताब 9 अध्याय और उसका 11 वचन। ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మూడవ వాగ్దానం। उस दिन मैं दाऊद की गिरी हुई तंबू को उठाकर खड़ा करूंगा और सब दरारों को भर दूंगा, मैं उसके खंडरों को भी उठाऊंगा और पहले के जैसे ज्यों का त्यों मैं कर दूंगा। ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అనుజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును। मैं बहुत ज्यादा डिस्क्रिप्शन नहीं दूंगा, ना बहुत ज्यादा व्याख्यान करूंगा इन वचनों का। ఈ వాక్యాలను నేను మరి దాని గురించి పూర్తిగా వివరించను, దాని గురించి చర్చించను। मेरी इच्छा है कि आप कोई पेन पेपर लेकर इसको लिख लीजिए। మరి నా యొక్క కోరిక ఏంటంటే మీరు ఒక కాగితము ఒక పెన్ను తీసుకుని వాటిని రాసుకునండి। वो कौन सी दरारें हैं जो प्रेरितों के काम की पहली कलीसिया में आए थे? మరి అపోస్తలుల కాలంలో ఉన్న మొదటి సంఘంలో వచ్చిన ఆ గోడలు ఏమై ఉంచున్నాయి, పగుళ్ళు ఏమై ఉంచున్నాయి, और कैसे उन दरारों को भर दिया गया? ఏ రీతిగా సందులు అనేవి మరి పూరింపబడ్డాయి, परमेश्वर ने उनके साथ कैसे व्यवहार किया? దేవుడు వారి విషయంలో ఏ రీతిగా వ్యవహరిస్తూ వచ్చినాడు। तो हमारी भी यही इच्छा है, మన యొక్క కోరిక కూడా ఇదే ఉంచున్నది। प्रभु जी ज्यों का त्यों बना दीजिए। మరి ఏదైతే ఉన్నదో ఆ రీతిగా నువ్వు చేయము। पहली शताब्दी की कलीसिया, प्रेरितों के काम की कलीसिया के अनुसार एक लोकल चर्च को बना दीजिए। మరి అపోస్తల కార్యములు మరి అపోస్తలులు ఉన్న దినాల్లో మరి ఏ రీతిగా నువ్వు పనిచేస్తూ వచ్చిన ఒక్కొక్క కార్యాన్ని మా విషయంలో జరిగింపుము। प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుంటాం। हमारे प्रेमी स्वर्गीय पिता, धन्यवाद देते आपके अनमोल प्रतिज्ञाओं के लिए। ప్రేమ కలిగిన తండ్రి, ఈ అమూల్యమైన వాగ్దానాల బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం। आपने कहा पहले के जैसे मैं तुमको बना दूंगा। మరి మొదటి వలె నేను కట్టింతును అని మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు। आप करने की प्रतिज्ञा दिए हैं और हम बनने की इच्छा रखते हैं प्रभु जी। ప్రభా, నువ్వు చేయటానికి వాగ్దానం చేసి ఉంటున్నావు, మేము ఆ రీతిగా కట్టబడటానికి కోరిక కలిగి ఉంటున్నాం। इस वचन पर मनन करते हैं, बहुत ही संक्षिप्त तरीके से आप हमारे हृदयों से बातें करें। ప్రభా, ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకొని ఉంటుండగా ఎంతో మరి క్లుప్తంగా మా హృదయాలతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం। पवित्र आत्मा परमेश्वर एक के व्यक्तिगत हृदय को जांचे और परखे कि क्या इन वाले दरार मेरे जीवन में आए हैं। మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించునుగాక, తద్వారా నా యొక్క జీవితంలో ఆ యొక్క పగుళ్ళనేవి వచ్చినాయా లేదా అని మేము పరీక్షించుకుందాము గాక। क्योंकि प्रभु जी, यदि ये दरारें मेरे ही जीवन में हैं तो जरूर यरूशलेम की शहरपनाह टूट जाएगी। ప్రభా, మరి ఈ యొక్క పగుళ్ళనేవి నా యొక్క జీవితంలో ఉన్నట్లయితే యెరూషలేము యొక్క గోడలనేవి పడిపోయేవిగా ఉంటున్నాయి। हम दोनों को आत्मा की एकता में रखें। మా ఇరువురిని కూడా ఆత్మ యొక్క ఐక్యతలో ఉంచుము। आप स्वर्ग से हमसे बातें करिए ప్రభా, పరలోకము నుంచి మీరు మాతో మాట్లాడము और हमारे समझ बुद्धि को खोल दीजिए। మా యొక్క గ్రహింపును మీరు తెరవజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం। आपकी आवाज सुनते हैं तो हम निर्णय लें। ప్రభా, నీ మాట మేము విన్నట్లయితే మా యొక్క జీవితాల్లో తీర్మానం చేసుకుందాము గాక। आपके वचन को ग्रहण करके आनंद के साथ आज की सेवा हम खत्म कर सके। నీ వాక్యాన్ని మేము గ్రహించిన వారమై ఈ దిన పరిచర్యను మేము సంతోషంతో ముగించుదుము గాక। प्रभु यीशु मसीह के नाम में मांगते हैं, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, आमीन। ఆమేన్। ध्यान दीजिए, ये दरारें व्यक्तिगत जीवन में आती हैं। పిల్లరా, ఈ మాటను గమనించండి, ఈ పగుళ్ళు అనేవి వ్యక్తిగత
జీవితంలో వచ్చేవిగా ఉంటున్నాయి. और प्रभु यदि व्यक्तिगत जीवन को तैयार करे तो यरूशलेम मतलब प्रभु का घर जो है वो भी अपने आप सुधर जाएगा, वो खड़ा हो जाएगा. కనుక ప్రభువు గాని వ్యక్తిగత జీవితాలను ఆయన కట్టినట్లయితే ఆ యెరూషలేము గోడలు అనేవి మరి బాగుపడేవిగా ఉంటాయి. ये दरारें जो मेरे जीवन में आती हैं उनके कारण प्रभाव किसके ऊपर पड़ता है देखिए. మరి నా జీవితంలో వచ్చే ఈ పగుళ్ళు సందుల వల్ల దాని యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుందో చూడండి. भजन संहिता 51 Psalm 51 51వ కీర్తన और उसकी आयत है 18. 18వ వచనం. दाऊद जब पाप को पश्चाताप कर रहा था, దావీదు తను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ ఉండినప్పుడు अपने बारे में बहुत सारी बातें उसने मांगा. మరి తన విషయంలో అనేకమైన విషయాలను ఆయన అడిగినాడు. प्रभु जी तू दया कर मेरे ऊपर, ప్రభా నా యేళ్ళ కనికరం చూపించుము, मेरे पाप को धो दे, మరి నా పాపమును కడుగుము, मुझको शुद्ध कर दे, నన్ను శుద్ధీకరింపుము, मुझको नाजीर के समान पवित्र कर दे. నాజీరు వలె నన్ను పరిశుద్ధునిగా చేయము. देखिए 7 वचन में वो कहता है, 7వ వచనంలో ఆ మాట అంటాడు. Purge me with hyssop and I shall be clean. Wash me, I shall be whiter than snow. Whiter than snow का मतलब है Nazarite purity. नाजीर के समान प्रभु जी मुझको तो शुद्ध कर दे. 51వ కీర్తన 7వ చరణము. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా అంటే ప్రియులారా అది నాజీరు యొక్క పవిత్రత అయి ఉంటున్నది. इन दिनों में हमको भी ये प्रार्थना करना है. ప్రియులారా నేటి దినాల్లో మనం కూడా ఈ రీతిగా ప్రార్థించాలి. प्रभु जी दया करके क्षमा करके शुद्ध कर दे, नाजीर के समान मुझको तो पवित्र कर दे. మరి నాజీరు వలె నన్ను పవిత్రునిగా చేయము, నన్ను ఆ రీతిగా శుద్ధీకరింపుము. 10 वचन में मेरे अंदर एक शुद्ध हृदय उत्पन्न कर, మరి నా యొక్క హృదయంలో మరి నా యొక్క జీవితంలో శుద్ధ హృదయాన్ని एक కలిగజేయము. सही आत्मा राइट स्पिरिट उत्पन्न कर. మరి సరైన ఆత్మను పరిశుద్ధాత్మను నాలో కలిగజే 12 वचन के अनुसार यदि पाप के कारण मेरा जीवन दुखी है तो उद्धार के आनंद को लौटा दे. 12వ చరణంలో పాపాన్ని బట్టి నేను గాని రక్షణ ఆనందాన్ని కోల్పోయినట్లయితే ఆ రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి మరలా దయచేయము. अब इस व्यक्तिगत जीवन के उस बनने के बाद 18 वचन में क्या बोलता है देखिए. ఆ వ్యక్తిగత జీవితాన్ని ఆయన కట్టుకున్న తర్వాత 18వ చరణంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. Do good in thy good pleasure unto Zion, build thou the walls of Jerusalem. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. मेरे व्यक्तिगत जीवन में पाप के कारण यरूशलेम प्रभु के घर की दीवारें टूट जाती हैं. మరి నా వ్యక్తిగత జీవితంలో వచ్చే పాపాన్ని బట్టి మరి యెరూషలేము అనే దేవుని మందిరం ఆ గోడల్లో పగుళ్ళని వచ్చేగా ఉంటున్నాయి. आपको मालूम है यरूशलेम की दीवारों को क्या नाम दिया गया है? యెరూషలేము గోడలకు ఏం పేరు పెట్టబడిందో మీకు తెలుసా? The book of Isaiah chapter 60 యెషయా గ్రంథము 60వ అధ్యాయము. यशायाह की किताब उसका 60 अध्याय और 18 वचन. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. आखिरी लाइन, చివరి భాగము. thou shalt call thy walls salvation. రక్షణయే నీకు ప్రాకారములని చెప్పుకొందువు. यदि मैं ही पाप के कारण उद्धार के आनंद को खो दिया हूं, मेरे जीवन में वो दरार आ गई है, तो प्रभु के घर में उद्धार के संदेश को हम बिल्कुल क्षीण कर देंगे, कोई भी उद्धार नहीं पाएगा. ప్రియులారా నా యొక్క జీవితంలో మరి వచ్చే పాపాన్ని బట్టి మరి నేను ఆ యొక్క పగులను సందుల నుండి తీసుకుని వచ్చినట్లయితే అది రక్షణయే ప్రాకారం గోడగా ఉంటుండగా ఆ యొక్క సంఘం ద్వారా నన్ను బట్టి ఏ రక్షణ అనేది కలగకుండా ఉంటూ ఉన్నది. प्रियो व्यक्तिगत जीवन को बहुत जरूरी है जांचना. కనుక వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకున్నట్టు ఎంతో ఆవశ్యకత. हमारे व्यक्तिगत जीवन में जब दरारों को भर देगा तब प्रभु दाऊद की गिरी हुई तंबू को भी उठाकर खड़ा कर देगा. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఆ పగులను మనం నింపినట్లయితే పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు తిరిగి లేవనెత్తేవాడిగా ఉంటూ ఉన్నాడు. देखिए प्रॉमिस कितना सुंदर है. ఆ యొక్క వాగ్దానం ఎంత సుందరంగా ఉన్నదో చూడండి. The book of Jeremiah ఇర్మియా గ్రంథము 33 33వ అధ్యాయము verse 7. 7వ వచనం. यिर्मयाह की किताब 33 अध्याय और उसका 7 वचन. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. And I will cause the captivity of Judah and the captivity of Israel to return and will build them as at the first. చెరలో నుండిన యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. इसके ऊपर मेरा भरोसा है. దాని మీదే నా నమ్మకం ఉంటూ ఉన్నది. मेरा हृदय, मैं व्यक्तिगत रूप से बोल रहा हूं, मेरा हृदय आनंदित है.
మరి వ్యక్తిగతంగా నేను చెప్తూ ఉంటున్నాను, నా హృదయం ఎంతగానో ఆనందిస్తూ ఉన్నది. मैं पहले के समान तुझको बना दूंगा। నేను మొదటి వలే నిన్ను స్థాపిస్తాను, కట్టెదను. मतलब जिस दिन मैं उद्धार पाया था वो आनंद को फिर से मैं चाहता हूं। ఏ దినాన నేను రక్షణ పొందినానో మరి ఆ యొక్క ఆనందాన్ని ఏది కలిగిన ఆ మొదటి రక్షణ ఆనందాన్ని నేను కోరుతూ ఉన్నాను. जिस दिन मैंने बपतिस्मा लिया था वो मेरे लिए स्पेशल डे था, वो स्पेशल अनुभव मैं फिर से चाहता हूं। మరి ఏ దినమైతే నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినానో ఆ యొక్క దినము నాకెంతో ప్రత్యేకంగా ఉన్నది. అలాంటి ప్రత్యేకతను, ఆ ఆనందాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. सेवा की बुलाहट पाकर किसी से भी मैंने सलाह मशवरा नहीं किया, घर द्वार नौकरी सब छोड़कर आया। वो बलिदान, वो विश्वास मैं फिर से चाहता हूं। మరి సేవ విషయమైన పిలుపును నేను పొందుకున్న వాడిని. మరి నా యొక్క గృహంలో మరి నేను ఎవ్వరితో ఇంకా సంప్రదించకుండా మరి నేను ముందుకు వచ్చి ఉంటాను. అలాంటి మరి విశ్వాస సమర్పణను నేను కోరుతూ ఉంటున్నాను. That type of joy, అలాంటి ఆ విధమైన ఆనందము, that type of glorious feeling, అలాంటి మహిమాయుక్తమైన మరి ఆ స్పందన, that reckless faith and sacrifice. మరి ఎటువంటి చింత దిగులు లేని విశ్వాసము. और प्रभु बोलता पहले जैसा तू था वैसा बना दूंगा। మరి ఆహారం ప్రభు అంటూ ఉన్నాడు, మొదట్లో నువ్వు ఏ రీతిగా ఉండినావు ఆ రీతిగా నిన్ను తిరిగి కట్టుతాను, స్థాపిస్తాను. और मैं जानता हूं कि धीरे धीरे प्रभु ने शुरू भी कर दिया है। మరి నేను అనుకుంటూ ఉన్నాను, మెల్లమెల్లగా ప్రభు దాన్ని మరి ప్రారంభించినానని నేను అనుకుంటూ ఉన్నాను. और प्रभु कलीसिया से भी कह रहा है, మరి సంఘంతో కూడా ప్రభు చెప్తూ ఉంటున్నాడు, मैं पहले के जैसे तुमको बना दूंगा। నేను మొదటి వలే నేను చేసేవాడిగా ఉంచున్నాను. पहली शताब्दी की जो कलीसिया थी उसके समान मैं बना दूंगा। మొదటి శతాబ్దపు సంఘం వలె నేను నిన్ను తిరిగి చేస్తాను. आइए प्रेरितों के काम को मैंने पढ़कर कौन कौन सी वो दरारें आ गई थी और प्रभु ने उसको कैसे व्यवहार किया उसको देखकर हम भी उसी रीति से प्रभु को अनुमति देंगे उन क्रैक्स को, उन ब्रीचेस को या उन दरारों को भर देने के लिए। అపోస్తల కార్యములు యొక్క అధ్యాయాన్ని నేను చదువుతూ మరి ఆ మొదటి శతాబ్దంలో వచ్చిన పగులను ప్రభు ఏ రీతిగా మరి నింపుతూ వచ్చినాడో మరి దాన్ని మనం ధ్యానించుకుంటుండగా మరి ప్రభును మనం కూడా వేడుకునే ఉన్నాం. మరి ప్రభు నా యొక్క జీవితంలో కూడా నువ్వు అదే కార్యమును జరిగింపమని. सबसे पहला क्रैक, మొట్టమొదటి పగులు, प्रेरितों के काम उसका 5 अध्याय అపోస్తల కార్యములు 5వ అధ్యాయము और उसका 4 वचन। 4వ వచనం. While it remained, was it not thine own? And after it was sold, was it not in thine own power? Why hast thou conceived this thing in thine heart? Thou hast not lied unto men, but unto God. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనము. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పెను. ये हर एक मनुष्य में ये विचार है। ప్రియులారా, ప్రతి ఒక్క మనుషుల్లో ఈ యొక్క తలంపు ఉంటూ ఉన్నది. ये झूठ बाहरी बोल दिया है लेकिन अंदर की बात समझने वाली है। మరి అబద్ధమైతే బయటికి చెప్పేసినారు కానీ అర్థం చేసుకున్న విషయము అంతరంగంలో ఉంటూ ఉన్నది. ये मुंह से तू जो ने झूठ बोला है वो तेरे हृदय से निकली है, ये विचार तेरे हृदय से आया है। నువ్వు ఏ అబద్ధాన్నైతే నోటితో చెప్పినావో ఆ యొక్క తలంపు అనేది నీ హృదయంలో నుంచి వచ్చుకుంటున్నది. तूने झूठ बोला तो मैंने सुन लिया, నువ్వు అబద్ధం చెప్తే నేను విన్నాను, लेकिन परमेश्वर ने तेरे हृदय को देखा। అయితే దేవుడు నీ హృదయాన్ని చూచి ఉంటున్నాడు. हर एक के मन में ये इच्छा है। ప్రియులారా, ప్రతి ఒక్కరి విషయం, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ కోరిక ఉండాలి. ये अनन्यास और सफीरा जब उन्होंने बारनबास को देखा और दूसरे लोगों को देखा कि कैसे वो भी अपने जमीन और जायदाद को बेच कर प्रेरितों के पांव के पास रख रहे थे, ఈ అననీయ సఫీరాలు ఏ రీతిగా బర్నబాలు మిగిలిన వారు ఏ రీతిగా వారి యొక్క తమ ఆస్తిని అమ్మి అపోస్తలుల యొక్క పాదముల మీద పెడుతూ ఉండినారో వారు చూచినప్పుడు उनके मन में भी ये विचार आया, వారి యొక్క మనసులో కూడా ఈ యొక్క తలంపు వచ్చినది. अरे हमको भी थोड़ा प्रशंसा चाहिए, మనం కూడా కొంత పొగడత, ప్రశంస మనకు కావాలి. हमारे बारे में भी लोग ये पहचाने, మన విషయంలో కూడా మరి జనులందరూ మనల్ని గుర్తించాలి. उन्होंने भी जमीन बेच दी వారు కూడా వారి యొక్క భూమిని అమ్మేయారు. और उन्होंने कुछ पैसा अपने पास रख लिए और कुछ पैसा प्रेरितों के पास ला दिए। కొంత సొమ్ము, కొంత డబ్బు వారు ఎంచుకున్నారు, కొంతవేళ తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క పాదముల మీద పెట్టారు. देखने वाले लोगों ने बोला, अरे क्या समर्पण है अनन्यास का, क्या समर्पण है सफीरा का। మరి చూస్తున్న వారు అంటూ ఉన్నారు, అరే అవన్నీ సఫీరాలు ఎంత గొప్ప సమర్పణ తీర్మానము వారు క్రయం చెల్లించినారు అనుకుంటూ ఉన్నారు. लेकिन परमेश्वर को यह मालूम था, అయితే దేవునికి ఈ విషయం తెలుసు. ये केवल बड़प्पन के लिए
और कुछ मनुष्यों की प्रशंसा पाने के लिए ही इन्होंने किया है। కనుక కేవలము పొగడ్తల కొరకు మనుషుల నుంచి ప్రశంసను మరి పొందుకోవడం కొరకే ఈ విషయాన్ని వారు చేసి ఉంటున్నారు. ये मैं केवल अनन्या सफीरा की बात नहीं कर रहा हूं। వీళ్ళరా ఏదో కేవలం అననీయ సఫీరాల గురించే నేను మాట్లాడట్లేదు. प्रभु यीशु मसीह जब जीवित थे, ప్రభువు యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉండినప్పుడు एक बार यूहन्ना और याकूब दोनों प्रभु के पास आए, दोनों भाई लोग। ఒకసారి యాకోబు యోహాన్లు సహోదరులుగా వారు ప్రభు యొద్దకు వచ్చినారు. यहूदी होने के नाते उनके मन के अंदर यह विश्वास था कि प्रभु यीशु मसीह आए हैं, रोमियो के ऊपर हमको विजय देगा, वो अपने सिंहासन को लगाएगा और राज्य करेगा। యూదులుగా మరి శరీరీతిగా వారు యూదులై ఉండటాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినారు, మరి ఆ రోమీల మీద తమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు అనే విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. और जब वो राज्य करेगा यरूशलेम से, యెరూషలేము నుంచి ఎప్పుడైతే ప్రభు రాజ్యం చేస్తాడో तो कहता एक को मैं दाहिनी ओर और दूसरे को बाईं ओर बिठाना प्रभु जी। వారు అంటూ ఉంటున్నారు, ప్రభు మమ్మలను నీవు ఒకరిని కుడి వైపున రెండవని ఎడమ వైపున కూర్చుని అంటూ ఉన్నారు. हर किसी के मन में ये विचार है, ఇలా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ తలంపు ఉన్నది. हर कोई फर्स्ट होना चाहता है, ప్రతి ఒక్కరూ మేము మొదటి వారంగా ఉండాలని కోరుతూ हर ఉంటారు. कोई दिखना चाहता है, ప్రతి ఒక్కరూ తమను తాము కనపరుచుకోవాలని చూస్తూ हर ఉంటారు. कोई सबके सामने रहना चाहता है, మరి ప్రతి ఒక్కరూ కూడా అందరి ఎదుట నిలబడి కనబడాలని చూస్తూ ఉంటారు. एक भी छिपना नहीं चाहता है। మరి ఒక్కరు కూడా దాక్కోవాలని అనుకోవట్లేదు. एक प्रकार का कंपटीशन लोगों के जीवन में, వీళ్ళ ఒక విధమైన మరి పోటీ తత్వము జనుల మధ్యకు వచ్చేసినది. यदि आप एक वस्तु को खरीदे हैं तो मैंने उससे अच्छा वस्तु खरीद लिया। నేను గాని ఒక వస్తువు కొనుక్కుంటే మరి దానికంటే మంచి వస్తువు నేను కొనాలి. एक घर आपने खरीदा तो मैं 2 घर खरीद लूंगा। మరి నువ్వు గాని ఒక ఇల్లు కొంటే నేను దానికంటే 2 ఇల్లు కొనాలి. हमारे पास उसका रिसोर्सेस है या नहीं उसकी भी हमको चिंता नहीं है। ఆ వస్తువు కొనడానికి దానికి సంబంధించిన డబ్బులు మన యొద్ద ఉన్నాయా లేదా అని కూడా పట్టింపు లేకుండా मनुष्यों की प्रशंसा पाने के लिए मैं कुछ भी करने को तैयार हूं। మనుషుల యొక్క ప్రశంసను పొందుకోవడానికి ఏదైనా చేయడానికి मैं जब ध्यान दे रहा था, मैं अपने बच्चों के जीवन को, अपने ही जीवन को और साथियों के जीवन को जब मैं देख रहा था, ये बात बड़े दुख के साथ मुझको कहना पड़ रहा है, मोस्ट ऑफ द डिसीजंस एंड द वैल्यूज ऑफ अवर लाइफ आर गवर्न्ड बाय व्हाट सोसाइटी इज टेलिंग मी। समाज क्या कह रहा है, मनुष्य क्या कह रहा है, दुनिया क्या कह रही है, उसके आधार पर मैंने अपने जीवन के मूल्यों को तैयार किया। మరి నా యొక్క జీవితాన్ని, నా బిడ్డల యొక్క జీవితాన్ని, మరి దాదాపుగా సంఘంలో మరి ఉన్న సహోదరుల మరి చుట్టుపట్ల పరిస్థితులు నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సామాజికంగా ఏం జరుగుతున్నదో వారు చూసుకొని దాన్ని బట్టి వారు చేసేవారుగా ఉంటున్నారు. ये नई समस्या नहीं है। పిల్లలకి ఏదో కొత్త సమస్య కాదు. इस्राएलियों ने जब शमूएल के मरने के बाद, మరి సమూయేలు చనిపోయిన తర్వాత मतलब वो मरने ही वाला था, ఇంకా సమూయేలు చనిపోబోతూ ఉన్నాడు. अब शमूएल की इच्छा थी कि उसके जो 2 बेटे हैं वो न्यायाधीश के समान रहे और लोगों की अगुवाई करें। మరి సమూయేలు యొక్క కోరిక ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన వారి 2 కుమారులు కూడా ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉండి వారికి తీర్పు తీర్చాలని కోరి ఉన్నాడు. लेकिन इस्राएलियों ने क्या बोला? అయితే ఇశ్రాయేలు ఏమన్నారు? नहीं चाहिए। మాకు అవసరం లేదు. जैसे दुनिया के लोगों के ऊपर एक राजा होता है, हमको भी एक राजा चाहिए। ఏ రీతిగా లోకస్తులకు వారికి ఒక రాజు ఉంటున్నాడో మాకు కూడా ఒక రాజు కావాలని వారు కోరారు. कितने बार दुनिया को देखते हुए, दुनिया की महिमा के लिए, मनुष्यों की प्रशंसा के लिए प्रियो, हम कई काम कर देते हैं, उसमें से झूठ एक है। ప్రియులారా, ఎన్నో మార్లు మనుషుల యొక్క ప్రశంసను పొందుకోవటానికి మరి బయట ఉన్న ప్రపంచాన్ని, లోకాన్ని చూసి మనం అనేక కార్యాలు చేసేవారిగా ఉన్నాము. వాటిలో అబద్ధం కూడా ఒకటి. यदि मुझको प्रशंसा नहीं मिलती है, मुझको कोई रिकॉग्नाइज नहीं करता है, तो मैं उसको डिमांड करता हूं। ఒకవేళ గాని నాకు ఆ గుర్తింపు గాని రాకపోతుంటే, ఆ ప్రశంస గాని రాకపోతుంటే నేను అడిగి దాన్ని కోరుకునేవాడిగా ఉంటున్నాను. और उसके बाद भी यदि मुझको नहीं मिलता है, ఆ తర్వాత కూడా నాకు దొరకకపోతుంటే प्रियो, मैं दूसरों को भी बदनाम कर देता हूं। మరి నేను ఇతరులను కూడా పాడు చేయడానికి సిద్ధంగా आप ఉంటున్నాను. समझ रहे हैं इस बात को? పిల్లరా, ఈ విషయాన్ని మీరు గ్రహిస్తూ ఉంటారా? The matter is not so simple like telling a lie with your mouth. ఏదో నీ నోటితో తేలిగ్గా అబద్ధం చెప్పేయడం విషయం కాదు. It is the self which was governing in the heart. हृदय के अंदर वो स्वार्थ इतना ज्यादा काम कर रहा था. మరి హృదయాంతరంగంలో స్వార్థం అనేది మరి ఎక్కువగా పనిచేస్తూ ఉన్నది. इन सारी बातों को सोच कर देखिए एक बार.
ఈ విషయాలన్నిటిని ఒకసారి ఆలోచించి చూడండి. मुझको प्रशंसा चाहिए, నాకు పొగడ్త కావాలి, मुझको मनुष्यों की महिमा चाहिए, మనుషుల యొక్క పొగడ్త ప్రశంస मैं కావాలి, सबके सामने दिखाई देना चाहता हूं, అందరి ఎదుట నేను కనపడాలి, मैं कुर्सी के ऊपर बैठना चाहता हूं నేను కుర్చీ మీద కూర్చోవాలి, और लोग मुझको पहचाने, మరి అప్పుడు అందరూ కూడా నన్ను గుర్తించాలి. और उसके लिए मैं कुछ भी करने को तैयार हूं. దాని కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. उसको पाने के लिए मैं दूसरों को बदनाम करने के लिए भी तैयार हूं. ఆ విషయాన్ని పొందుకోవడానికి ఇతరులను పాడు చేయడానికి కూడా నేను ఇష్టంగా సిద్ధపడుతూ ఉంటాను. इसीलिए बैक बाइटिंग्स और गॉसिप सब प्रभु के घर में आ जाते हैं. ఆ కారణం చేతనే మరి గుసగుసలు అనేవి, మరి ఒకరి గురించి ఒకరి తప్పుడు కోతలు అనేవి అన్ని కూడా సంఘాల్లోకి వస్తూ ఉంటాయి. यही कारण है कि लोग अपने आप को दिखाने के लिए कोर्ट कचहरी में भी चले जाते हैं. మరి ఈ కారణం చేతనే తమను తాము కనపరుచుకోవడానికి జనులు మరి కోర్టులకు కూడా వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నారు. I see the problem not as simple as it is by just telling a lie. సమస్య ప్రియులరా, అక్కడ ఉన్న సమస్య కేవలం ఏదో నోటితో అబద్ధం చెప్పడం మాత్రం కాదు. But the motive behind telling that simple lie was the self which was ruling in the heart. కనుక ఆ అబద్ధం చెప్పడం వెనుక కలిగిన ఆ ఉద్దేశం ఏంటంటే వారి హృదయాల్లో ఉన్న దాగి ఉన్న స్వార్థమైంటున్నది. प्रियो, इसको कितने भी लंबे समय तक हम बोलते चले आ सकते हैं. పిల్లరా, దీని గురించి ఎంత విస్తారంగా మాట్లాడుతూ ఉండినప్పటికీ Today I call upon every young boy and girl to examine their hearts. Is the value of your life governed by the society and is it dictated by the world? పిల్లరా, ప్రతి యవనస్తుడిని యవనస్తురాల్ని నేను ఈ దినాన ప్రశ్నిస్తూ ఉంటున్నాను. నీ యొక్క జీవిత తీర్మానములన్నీ కూడా ఈ బయట సమాజము, ఈ లోకమును అనుసరించి, నీ హృదయ స్వార్థమును అనుసరించి ఉంటూ ఉన్నాయా? సెల్ఫ్ है ये. ఇది స్వార్థమై ఉంటున్నది. उसको प्रभु ने कैसे डील किया? ఆ యొక్క స్వార్థాన్ని ప్రభు ఏ రీతిగా మరి ఈ విషయంలో ఏ రీతిగా వ్యవహరించినాడు? मृत्यु के द्वारा, మరణం ద్వారా. ये वचन बोलने से नहीं होगा. పిల్లరా, మాట వాక్యం చెప్పడం ద్వారా ఇది జరగదు. इसको दूर करने का, ये दरार को सेल्फ के द्वारा जो नुकसान आता है उस दरार को भरने के लिए कोई वचन का ज्ञान और ये गीत गाना ये प्रोग्राम से नहीं होगा. పిల్లరా, మరి స్వార్థం ద్వారా ఏదైతే నష్టం అనేది వస్తున్నదో, ఏదైతే పగుళ్ళు సంద అనేది వస్తున్నదో దాన్ని దూరం చేయటము కేవలం వాక్యం ద్వారానో ఏదో పాటల ద్వారానో వర్తమానాల ద్వారానో జరగదు. उसके लिए मृत्यु ही एक उपाय है. మరి అది సరిచేయబడాలంటే మరణమే దానికి మరి యోగ్యమైనది. అననియాస్ और सफीरा मर गए. అననీయ సఫీరాలు ఇరువురు కూడా చనిపోయినారు. गलतियों की पत्री, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయ 2వ అధ్యాయము 20 वचन. 20వ వచనం. इस रीति से प्रभु इस सेल्फ के द्वारा जो दरार उत्पन्न हुआ है, कोई झूठ बोलता है, कोई अत्याचार करता है, कोई अन्याय करता है, कोई दूसरों को दबाता है, कोई दूसरों के बारे में कोर्ट में चला जाता है, कोई दूसरे को बदनाम कर, ये सारी बातें सेल्फ के कारण है. వీళ్ళరా, మరి ఏదైతే మరి ఆ మనుషుల యొక్క ప్రశంసను కోరుకుంటూ ఉంటారో, మరి ఇతరుల విషయంలో మరి కోర్టులు కూడా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారో, తమను తాము కనపరుచుకోవాలని ఉంటారో, ఇవన్నీ కూడా తమ హృదయాంతరంగంలో ఉండే స్వార్థం ద్వారా వచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. యోహన్నా और याकूब भी देखिए. మరి యోహాను యాకోబులు కూడా చూడండి. हम तेरे दाहिनी ओर बाईं ओर बैठना चाहते हैं. ప్రభా, మేము నీ సింహాసనమునకు ఒకరం కుడి వైపున ఒకరు ఎడమ వైపున కూర్చోవాలని కోరుకుంటున్నాం. प्रभु ने क्या कहा? అయితే ప్రభు ఏమన్నారు? मैं जो कटोरा पी रहा हूं क्या तुम पी सकते हो? ఏ గిన్నెలో నుంచి నేను తాగబోతూ ఉంటున్నానో మీరు తాగగలరా? जो क्रूस के ऊपर दुख मैं उठाने वाला हूं क्या तुम वो दुख उठा सकते हो? ఏ సిలువ మీదైతే నేను శ్రమను దుఃఖాన్ని పొందబోతున్నానో ఆ శ్రమ దుఃఖాన్ని మీరు పొందగలరా? जैसे मैंने खुद अपना इनकार करते हुए मेरे पिता की आज्ञा मानकर मैंने अपना प्राण बलिदान किया. మరి నన్ను నేను తిరస్కరించుకున్న వాడిని, నా తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనడానికి ఏ రీతిగా మరణాన్ని సహితం నేను అనుభవించినాను. Are you willing to deny yourself? Are you willing to reject your own self in order to drink that cup? మరి ఆ గిన్నెలో నుంచి తాగటానికి, నిన్ను నీవు తిరస్కరించుకోవడానికి, ఉపేక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా? प्रभु उसका उपाय दिया है. మరి దాని కొరకై సదుపాయాన్ని ప్రభు చేశాడు. The only way that breach can be filled is by death. మరి ఆ యొక్క సందు, ఆ పగుళ్ళని కేవలం ఇక నింపబడాలంటే మరణం ఒక్కటే దానికి సరిపోయించున్నది. It's only as we drink that cup. మనము ఆ గిన్నెలో నుంచి తాగినట్లయితే, Galatians 2 and verse 20.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. क्या प्रियो, क्रूस की वो शक्ति को इस नए साल में व्यक्तिगत जीवन में अनुभव करने के लिए हम तैयार हैं? ఆ సిలువ యొక్క శక్తిని మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో అనుభవించడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? क्या मैं अपने स्वार्थ के लिए, अपने अहम के लिए मर जाने को तैयार हूं? మరి నా యొక్క స్వార్థానికి, నా యొక్క అహానికి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉంటున్నానా? मैं दाहिनी ओर क्यों बैठना चाहता हूं? నేను ఎందుకు కుడివైపున కూర్చోవాలనుకుంటున్నాను? क्योंकि मेरा स्वार्थ है. ఎందుకంటే నా స్వార్థము. मैं क्यों झूठ बोलता हूं? నేను ఎందుకు అబద్ధమాడుతూ ఉంటున్నాను? क्योंकि मनुष्य लोग मेरी प्रशंसा करे. ఎందుకంటే మనుషులు నన్ను పొగడాలి. मैंने क्यों आपको बदनाम किया? నేను ఎందుకు నిన్ను మరి పాడు చేసినాను? क्योंकि यदि आपको बदनाम कर दूंगा तो मैं खुद को सोचता हूं कि मैं बड़ा बन गया हूं. ఎందుకంటే నిన్ను అవమాన పాలు చేస్తే నేను గొప్పవాడిగా అవుతూ ఉంటాను. I see, beloved, the root of self as being the most important breach in our personal lives. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో మన ఆ పగుళ్లకు సందులకు గల కారణము మన హృదయాంతరంగాల్లో దాగి ఉన్న ఆ స్వార్థం అనే వేరు. यदि आप मुझसे पूछें, ఒకవేళ మీరు కానీ నన్ను అడిగినట్లయితే I also appreciate, I like appreciation. నేను కూడా పొగడ్తను కోరుకుంటాను. अभी भी मैं एक मनुष्य को देखना चाहता हूं जो अप्रिसिएशन को पसंद नहीं करता है. ఇప్పటికీ కూడా పొగడ్తను ఇష్టపడని వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను. पौलुस क्या बोलता है मालूम? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? जब तीतुस ने आकर हमको बताया कि तुम हमको बार बार याद करते हो और इच्छा कर रहे हो कि हम तुम्हारे पास विजिट करें, मैं बड़ा खुश हुआ. एवरीबडी लाइक्स अप्रिसिएशन, है ना? మరి ఎప్పుడైతే తీతు వచ్చి నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని దర్శించాలని మేము కోరుకుంటున్నామని ఎప్పుడైతే చెప్పినాడో అది నాకు ఎంతో మంచిగా అనిపించింది అని అంటాడు. Appreciation is always likable. కనుక పొగడ్త, ప్రశంస అనేది ఎప్పుడు కూడా కోరుకునేదే. The only time I will never like an appreciation is if it is directed towards Kiran and not to me. మరి ఎప్పుడైతే నాకు అది నచ్చదంటే ఆ పొగడ్త మరి పక్క వ్యక్తికి వెళ్తూ నాకు రాకుండా ఉంటే, So इस विषय में हम प्रभु से क्षमा मांगेंगे. కనుక ఈ విషయంలో మనం క్షమాపణ వేడదాం. प्रभु जी, मैंने झूठ बोला. ప్రభా నేను అబద్ధమాడినాను. प्रभु जी, मैंने मेरे भाई को बदनाम किया. ప్రభా నేను నా సహోదరుని అవమానపరిచినాను. प्रभु जी, मेरे जीवन के जो मूल्य हैं वो समाज के द्वारा, दुनिया वालों के द्वारा वो ये डिक्टेट किया जा रहा है. ప్రభా నా జీవిత యొక్క విలువను మరి ప్రభా నేను తీసుకునే నిర్ణయం అంతా కూడా మరి ఈ లోకము, ఈ సమాజమును అనుసరించే ఉండినది. क्योंकि I want to be one among them, I don't want to be distinct. उनसे अलग नहीं रहना चाहता प्रभु जी. ఎందుకంటే నేను వారిలో ఒకటిగా ఉండాలనుకున్నాను కానీ వారి నుంచి వేరవ్వాలని మాత్రం నేను కోరుకోలేదు. लेकिन धन्यवाद देता हूं उस क्रूस की सामर्थ्य तूने मुझे दी है, जिसके द्वारा मैं संसार के ऊपर, स्वार्थ के ऊपर, ये सब प्रकार के दुनिया के ऊपर मुझको विजय मिल सकता है. అయితే సిలువ యొక్క శక్తిని ప్రభా నువ్వు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి తద్వారా నా స్వార్థం మీద, ఈ లోకం మీద, మరి సమస్త మీద నేను విజయాన్ని పొందుకునే వాడిగా ఉంచున్నాను. इसको इंग्लिश में एक और शब्द हिपोक्रेसी कह सकते हैं. మరి ఇంగ్లీష్ మాటలో దీన్ని వేషధారణ అని కూడా చెప్పవచ్చు. एक और शब्द गायल करके भी कह सकते हैं. ఇంకొకటి కపటము అని కూడా చెప్పవచ్చు. एक दिखावा है और दूसरा कपट है. ఒకటి కనపడేది, ఇంకొకటి కపటము. लेकिन पवित्र शास्त्र बाइबल में लिखा है जो लोग विदाउट गायल हैं, कपट बिना है, वे ही लोग मेमने के साथ उस सियोन के पहाड़ के ऊपर खड़े रहेंगे. మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, ఎవరైతే కపటము లేని వారై ఉంటున్నారో వారు గొర్రెపిల్లతో పాటు సింహాసనం మీద ఆసీనులయ్యే వారిగా ఉంటున్నారు. Revelation chapter 14 ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. And I looked, and lo, a lamb stood on the Mount Zion, and with him 144,000, having his father's name written in their foreheads. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. कौन है ये लोग? వీరెవరై ఉంటున్నారు? Verses 4 and 5. 4-5 వచనాలు. These are they which were not defiled with women. They are virgins. These are they which follow the Lamb whithersoever he goeth. These were redeemed from among men, being the first fruits unto God and to the Lamb. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికెక్కడికి పోవునో
అక్కడికి ఇలా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. And in their mouth was found no guile. They are without fault before the throne of God. మనకి తెలుగులో ఆ మాట రాలేదు, అబద్ధం నుండి. వీరి నోట ఏ అబద్ధమును అనగా కపటమును కనబడలేదు. వీరు అనింద్యులు. जिनके मुंह में कोई झूठ नहीं, कोई कपट नहीं, जिनके हृदय स्वच्छ है, स्वार्थ नहीं है, वे ही लोग मेमने के साथ सिय्योन के पहाड़ के ऊपर खड़े रहेंगे. ఎవరి నోట అయితే అబద్ధం ఉండదు, ఎవరి నోట అయితే కపటం ఉండదు, మరి ఎవరి హృదయంలో ఆ స్వార్థం అనేది ఉండదు, వారు ప్రభుతో ఆ గొర్రె పిల్లతో పాటు సియోను పర్వతం మీద నిలబడే వారిగా ఉంటున్నారు. कभी कभी मैं 2-4 लाइन यहाँ वहां से कुछ लिख लेता हूँ. కొన్నిసార్లు 2-3 వాక్యాలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రాసుకుంటూ ఉంటాను. गलेशियंस 2:20 के ऊपर प्रभु ने अनुग्रह दिया, मैं 12 लाइन्स लिखा था. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని అనుసరించి ప్రభు నాకు కృపను అనుగ్రహించిన కొలది నేను 20 వాక్యాలు దాని మీద రాసుకున్నాను. కాదు, 12 లైన్స్, 12 వాక్యాలు నేను రాసుకుని ఉంచున్నాను. 4 लाइन मैं सुनाता हूँ. వాటిలో 4 వాక్యాలు నేను మీకు వినిపిస్తాను. Come thou my inflated ego to learn how thy rights to forego. Innumerable evils in life I have seen. My greatest troubler you have always been. Come thou mine inflated. मेरा ये जो अहम ऐसा फूल गया है, इधर आ, मैं तुझको एक बात बताता हूँ. మరి నా అహం ఏదైతే ఉంచినదో, ఏదైతే ఉప్పొంగిపోయి ఉంచినదో బయటికి రా, నేను నీకు ఒక మాట తెలియపరుస్తాను. तेरे अधिकार को किस रीति से छोड़ देना है उसको मैं सिखाऊंगा. నీ యొక్క అధికారాన్ని ఏ రీతిగా విడిచిపెట్టాలో నేను దాన్ని నీకు నేర్పిస్తాను. जीवन में बहुत सारे समस्याओं का मैंने सामना किया. మరి జీవితంలో అనేకమైన సమస్యలను నేను ఎదుర్కొంటూ వచ్చాను. लेकिन तुझसे जो दुख मिला वो किसी से नहीं मिला. అయితే ఈ యొక్క స్వార్థమని నిన్ను బట్టి నాకు ఎలాంటి దుఃఖం కలిగిందో ఇంకెవ్వరిని బట్టి కూడా కలగలేదు. मैं अनुभव से बोल रहा हूं ये बात. ప్రియులారా, నేను కూడా అనుభవంతో ఈ మాట చెప్తూ ఉంటాను. चाहे वो पति और पत्नी के बीच का संबंध हो, మరి భార్యాభర్తల మధ్య సంబంధమైనప్పటికీ, चाहे हमारे बच्चों के साथ संबंध हो, మరి పిల్లల మధ్య ఉండే సంబంధమైనప్పటికీ, चाहे हमारे समाज में हो या प्रभु के घर में हो, మరి మనము సమాజంతో ఉండే సంబంధం కానీ, దేవుని ఇంటిలో మనం కలిగి ఉండే సంబంధాలు కానీ, इस बात को ईमानदारी से कहना है. ఈ మాటను మనం ఎంతో యథార్థంగా చెప్పవలసిన వారమై ఉంటున్నాం. Come thou my inflated ego to learn how thy rights to forego. Innumerable evils in life I have seen. My greatest troubler you have always been. प्रभु दया करे क्रूस के सामर्थ्य के द्वारा उस स्वार्थ के लिए हम मर जाएं. కనుక సిలువ యొక్క సామర్థ్యం ద్వారా మనకి జీవితాల్లో ఉన్న స్వార్థానికి మనము చచ్చిపోదుము గాక. दूसरा, రెండవదిగా 6 अध्याय 6వ అధ్యాయము, Acts of Apostles in chapter 6. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. And in those days when the number of the disciples were multiplied, there arose a murmuring of the Grecians against the Hebrews, because their widows were neglected in the daily ministration. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. Neglecting of the saints, संतों को चिन्ह चूप जोड़ा. इंग्लिश में नेग्लेक्ट लिखा है, लेकिन तेलुगु में कहता है छोटी दृष्टि से उनको देखना. మరి మరి ఆ యొక్క విశ్వాసులైన వారిని, అంటే పరిశుద్ధులైన వారిని మరి చిన్న చూపు చూడ, తక్కువ చూపు చూచుట. ये यूनानी लोग ग्रीक्स भी थे और हिब्रूस भी थे. మరి హెబ్రీయులు ఉంటూ ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే వారు కూడా ఉంటూ ఉన్నారు. कई बार प्रियो ये मतभेद जो है प्रभु की कलीसिया में दिखाई देता है. ప్రియులారా, అనేక మార్లు ఇలాంటి ఆ భేదం అనేది దేవుని సంఘంలో కూడా కనబడుతూ ఉంటుంది. ये बहुत बहुत पुरानी समस्या है. మరి ఇది కూడా ఎంతో పాత సమస్య. इस समस्या के कारण कितने भागों में मसीही जगत जो है प्रॉस्पर नहीं हो सका. क्रिश्चियनिटी, मसीह का सुसमाचार प्रॉस्पर नहीं हो सका. దీన్ని బట్టి ఎన్ని స్థలాలలో, ప్రాంతాల్లో క్రైస్తవత్వం అనేది మరి విస్తరించకుండా, అభివృద్ధి చెందకుండా ఉండినది. रंग के आधार पर कितने मतभेद आ गए हैं. మరి రంగును బట్టి ఎన్ని భేదాలు వచ్చి ఉన్నాయి. भाषा के आधार पर कितने मतभेद आ गए हैं. మరి భాషను ఆధారం చేసుకుని ఎన్ని భేదాలు వచ్చి ఉంటున్నాయి. तेलंगाना और आंध्रा के कारण कितने मतभेद आ गए हैं. మరి తెలంగాణ, ఆంధ్రాని మరి 2 భాగాలుగా ఎన్ని భేదాలు వచ్చి ఉంటున్నాయి. कास्ट के कारण, जात के आधार पर कितने मतभेद आ गए हैं.
మరి కులాలను అనుసరించి జాతులను అనుసరించి ఎన్ని భేదములు వచ్చి ఉంటున్నాయి. कितने कितने कारणों से संतों को नेग्लेक्ट किया जा रहा है. ఎన్నో ఎన్నో కారణాలను బట్టి మరి పరిశుద్ధులైన వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. प्रियो, इस बात में हमको जरूर सोचना है, ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రియులారా ఆలోచించాలి. क्या इस प्रकार के भेदभाव जो हैं जात के आधार पे, रंग के आधार पे, स्टेटस के आधार पे और प्रियो ये भाषा के आधार पे कहीं हमारे बीच में डिविजन्स आए हैं क्या? మరి ఆ రంగుని బట్టి, జాతిని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి ప్రియులారా మన మధ్యలో ఇలాంటి భేదం అనేది, విభజన అనేది వచ్చి ఉంటున్నదా? और मुझ जैसे सेवकों से प्रभु बहुत ही स्पष्ट बोल रहा है. మరి నాలాంటి సేవకులతో ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. मंडली के अगुवों से, चरवाहों से प्रभु बहुत स्पष्ट बोल रहा है. మరి సంఘంలో ఉన్న మరి నాయకులతో, మరి సేవకులతో, పెద్దలతో ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. कि हम किसी भी कारण से किसी भी संतों को नेग्लेक्ट ना करें. ఏ కారణం చేత ఏ పరిశుద్ధుడిని, విశ్వాసిని కూడా మనము తక్కువ చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. किसी को भी चिन्ह चुप, बड़ा सुंदर सा शब्द है वो तेलुगु में, किसी को भी कम नहीं आंकना है. కనుక ఎవరిని ఏ విషయంలోనూ కూడా మనము చిన్న చూపు చూడకూడదు. वो विचार तक हमारे मन में नहीं आना चाहिए. పిల్లరా తలంపు కూడా మన హృదయంలోనికి రాకూడదు. आराधना के संदेश में प्रभु ने कहा था, तुम्हारे दीनहीन देह को मैं बदल कर महिमा के देह में ला दूंगा. మీ దీనమైన హీనమైన శరీరంలో నేను మార్చి మహిమ గల శరీరంగా నేను చేస్తానని ప్రభు ఆరాధనలో మాట్లాడుతూ వచ్చినాడు. उस प्रकार की आशा यदि प्रभु ने मुझे दी है तो मैं क्यों दूसरों को नेग्लेक्ट करूं, दूसरों को कम आंकूं. మరి అలాంటి నిరీక్షణ నేను కలిగి ఉండినట్లయితే మరి ఇతర విశ్వాసులను, పరిశుద్ధులను నేను ఎందుకు తక్కువ చూపు చూడాలి? The book of Ezekiel, ఎజెకీయేలు గ్రంథము chapter 34. 34వ అధ్యాయము. चरवाहों से प्रभु कह रहा है कि तुम लोगों ने इस रीति से मेरे भेड़ों की चरवाही नहीं किया, तुमने नेग्लेक्ट किया. మరి కాపరులతో మరి ప్రభు అంటూ ఉన్నాడు, నా యొక్క మందను వీరు ఈ రీతిగా మరి నిర్లక్ష్యం చేసినారని చెప్తూ ఉన్నాడు. Ezekiel 34 and verse 4. ఎజెకీయేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. The diseased have you not strengthened, neither have ye healed that which was sick, neither have ye bound up that which was broken, neither have ye brought up again that which was driven away, neither have ye sought that which was lost, but with force and with cruelty have you ruled them. 34వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పుపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. अब प्रभु बोलता, मैं खुद इस प्रकार की सेवा करके तुमको उदाहरण दूंगा. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఇలా ఈ రీతిగా సేవ చేసి మీకు ఒక మాదిరిని నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. आपको बोलने से पहले मैंने समर्पण किया. మరి మీకు చెప్పక మునిపే నన్ను నేనుగా మరి సమర్పణ చేసుకున్నాను. प्रभु से क्षमा चाहते हुए मैंने कहा, प्रभु जी सचमुच में इस प्रकार की सेवा करते हुए किसी भी झुंड के भेड़ को नेग्लेक्ट नहीं करूंगा. మరి ప్రభు యొద్ద క్షమాపణ వేడుకుంటూ, ప్రభా ఈ రీతిగా మరి మందలో ఏ విషయంలోనూ కూడా ఇలాంటి నిర్లక్ష్యత అనేది నేను చూపను అని చెప్తూ వచ్చినాను. Verse 16, 16వ వచనం. 15 or 16. 15, 16 వచనాలు. I will feed my flock and I will cause them to lie down, saith the Lord God. 15వ వచనం. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. I will seek that which was lost and bring again that which was driven away. I will bind up that which was broken and I will strengthen that which was sick. 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలు వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలంగా ఉన్న దాన్ని బలపరచుదును, అయితే క్రొమ్మిన వాటిని బలం గల వాటిని శిక్షయను మేత పెట్టి లయపరచదును. सबसे पहले वचन की सेवा. మొట్టమొదటిగా వాక్య పరిచర్య. मैं अपनी भेड़ों को, झुंड को चराऊंगा. నేను నా మందను మేపెదను. मैं उनके प्राणों में विश्राम लेकर आऊंगा. వారి యొక్క ప్రాణముల్లో విశ్రాంతిని నేను తీసుకుని వస్తాను. और उसके बाद दूसरी प्रकार की भी सेवा है. మరి ఆ తర్వాత వేరే విధములైన పరిచర్యలు కూడా ఉన్నాయి. खोए हुओं को ढूंढना है, जो निकाले हुए लोग हैं उनको इकट्ठा करना है, जो टूटे हुए लोग हैं उनका मलहम करना है, और जो बीमार हैं उनको मजबूत बलवंत करना है. తప్పిపోయిన వాటిని వెతికి తీసుకుని రావాలి, తోలు వేయబడిన వాటిని మరలా తోలుకుని రావాలి, గాయపడిన వాటిని మరలా కట్టుకట్టాలి, దుర్బలముగా ఉన్న వాటిని బలపరచాలి. अब इस प्रकार की सेवा पहली शताब्दी की कलीसिया में भी लाया गया था.
ఇలాంటి విధమైన పరిచర్య మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో కూడా తీసుకుని రాబడింది. अब जब प्रेरितों के पास ये बात पहुंची थी कि भैया ये जो यूनानी के विधवाएं हैं और हिब्रानी के जो विधवाएं, इनके बीच में मतभेद हो रहा है, पार्शियलिटी हो रहा है, नेग्लेक्ट हो रहा है. ఎప్పుడైతే మరి ఆ గ్రీకు భాష మాట్లాడేవారు మరి అదే రీతిగా హెబ్రీల మధ్య ఉన్న విధవరాండ్ర మధ్య ఇలాంటి భేదం అనేది వచ్చినదని తెలియబడిందో, तब प्रेरितों ने क्या कहा? అప్పుడు అపోస్తలులు ఏం చెప్పారో చూడండి. Acts of Apostles chapter 6 verses 3 and 4. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. 3 और 4. 3-4 వచనాలు. Wherefore, brethren, look ye out among you 7 men of honest report, full of Holy Ghost and wisdom, whom we may appoint over this business. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనిని నియమింతుము. But we will give ourselves continually to prayer and to the ministry of the word. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక్కగా ఇందుమని చెప్పిరి. So जब संख्या बढ़ती गई ఎప్పుడైతే శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళినదో, और उस बढ़ते हुए काम को जब उन्होंने मैनेज नहीं कर सके, మరి పెరిగిన ఆ యొక్క సంఖ్యను వారు ఎప్పుడైతే మరి చూచుకోలేకపోయినారో, तो उनको कुछ हेल्प की आवश्यकता थी. అప్పుడు వారికి ఒక సహాయం అనేది అవసరమైనది. प्रेरितों ने कहा, అప్పుడు అపోస్తలులు అన్నారు, वचन की सेवा और प्रार्थना को तो हम प्रायोरिटी देंगे, మరి ప్రార్థనకు వాక్య పరిచర్యకు మేము మొదటి స్థానాన్ని ఇస్తాము. लेकिन दूसरे कामों के लिए, అయితే మిగిలిన విషయాల కొరకు, कुछ एडमिनिस्ट्रेटिव कामों के लिए, మరి ఏదైతే कार्यकलापाలు, కార్యకలాపాలు అయితే ఉంచున్నాయో, ऐसे कामों के लिए हमको हेल्पर्स चाहिए. అలాంటి పని కొరకు మాకు సహాయకులు కావాలి. एक डॉक्ट्रिनल बात है ये. ఇది ఒక సిద్ధాంతపరమైన విషయం. When does a church need deacons who are called helpers? ఎప్పుడు సంఘానికి సహాయకులు అనేవారు, పెద్దలు అనేవారు కావాలి? जब एक स्थानिक कलीसिया छोटी रहती है, ఒక స్థానిక సంఘము చిన్నగా ఉంటుందో, वो ही सेवक है, ఆయనే సేవకుడిగా ఉంటాడు, वो ही फाइनेंस मैनेजर है, ఆయనే ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు, वो ही भोजन पकाता भी है, ఆయనే భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, वो ही भोजन परोसता भी है, ఆయనే భోజనాన్ని వడ్డించేవాడిగా ఉంటాడు, और वो ही सुसमाचार सुनाता है. ఆయనే సువార్తను ప్రకటిస్తూ सब कुछ ఉంటాడు. वही करता है. అన్ని పనులు ఆయనే చేసేవాడిగా ఉంటాడు. लेकिन जैसे जैसे काम बढ़ता जाए, ఏ రీతిగా మరి పరిచర్య ఆ పని అనేది విస్తరిస్తూ వెళ్తుందో, तब प्रियो हेल्पर्स की और डीकन्स की आवश्यकता होती है. అప్పుడు సహాయకులు అనేవారు అనగా పెద్దలైన వారి యొక్క అవసరత అనేది కలుగుతుంది. और वो भी कैसे? అది కూడా ఏ రీతిగా? ऐसे पुरुष जिसके विषय में कलीसिया अच्छी गवाही दे सके, ऑनेस्ट रिपोर्ट. ఎవరి విషయమైతే సంఘము వారి గురించి నిజాయితీ అయిన మరి సాక్ష్యం ఇస్తుందో. यदि आप चाहते हैं प्रियो कि मैं जो सेवक हूं या हमारे प्राचीन भाई लोग हैं, बड़े भाई लोग हैं, वचन के द्वारा आपका पालन पोषण करें और आपको मनों में आराम और विश्राम दे, तो हमको भी ऐसे ऐसे सहायकों की बहुत ही जरूरी है जो एडमिनिस्ट्रेशन को और दिनचर्या के काम को संभाल सके. కనుక ప్రియులారా, మరి సేవకులుగా పెద్దలుగా మరి మేము మరి వాక్య పరిచర్యను ప్రార్థన సేవను జరిగిస్తూ ఉండి మిగిలిన సహాయకమైన పనుల్లో సహాయకులు కావాల్సి ఉంటే మరి ఆ కార్యకలాపాలను అనుదిన పరిచర్యలో ఉండే పనులు చూసుకోవడానికి మాకు సహాయకులు అనే వారు అవసరమైంచున్నారు. ये अभी से नहीं, ఇది ఇప్పటి నుంచి కాదు. मैं पिछले करीब 1-1.5 साल से कुछ कुछ नाम को लिख कर रखा हूं अपनी डायरी में. మరి దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కొన్ని పేర్లను నా యొక్క డైరీలో నేను రాసుకుంటూ ఉన్నాను. मैं प्रभु से अनुग्रह चाह रहा हूं. దేవుని ఎదురు నుండి కృపను కోరుకుంటూ ఉన్నాను. यदि ये विजिटिंग की सेवा, भेड़ों की चरवाही की सेवा में यदि कोई नेग्लिजेंस आया, प्रभु जी क्षमा कर दो. ऐसे ऐसे ऑनेस्ट रिपोर्ट वाले जवानों को आप मंडली के सामने प्रस्तुत करिए ताकि ये दरार भी भर जाए. మరి ఒక గృహాలను దర్శించే విషయంలో ఏదైతే నిర్లక్ష్యం అనేది వచ్చి ఉంటుందో, మరి ఒకవేళ ఆ యొక్క పగుళ్లను మరి నింపాలన్నట్లయితే అలాంటి మంచి సాక్ష్యము, నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన యవనస్తులను ప్రభా నువ్వు లేవనెత్తి సంఘం ఎదుట నిలవబెట్టుము అని నేను ప్రార్థిస్తున్నాను. मेरे मन की बात है प्रियो, चाहे आप छोटे हो, चाहे बड़े हो, चाहे आप अंग्रेजी बोलते हो, चाहे तेलुगु बोलते हो, मेरे मन में तो किसी के लिए नेग्लिजेंस नहीं है. ప్రియులరా, మరి నా హృదయంలో ఉన్న మాట మీతో చెప్తూ ఉంటున్నాను. మరి మరి అది ఇంగ్లీష్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా,
అరే ఎలాంటి వారైనప్పటికీ నా హృదయంలో ఎటువంటి భేదభావం అనేది లేదు. लेकिन व्यवहारिक रूप से कुछ बर्डन्स के कारण शायद नेग्लेक्ट हो रहा है. మరి కొన్ని మరి దైనందిక వ్యవహారిక విషయాలను బట్టి కొన్ని విషయాలు అనేవి నిర్లక్ష్యం పడుతున్నాయని మాత్రం చెప్తూ ఉంటున్నాను. First thing is because of caste, because of language, because of any status, there should not be any negligence. కనుక మొట్టమొదటిగా కులాన్ని బట్టి కానీ మరి భాషను బట్టి కానీ ప్రాంతాన్ని బట్టి కానీ ఎటువంటి నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. Secondly, even because of the increasing work, there should not be any negligence of the spiritual welfare of the flock. రెండవదిగా మరి పరిచర్య విస్తరించటాన్ని బట్టి మరి నిర్లక్ష్యం అనేది ఏ విషయంలో మరి ఆత్మీయ క్షేమాభివృద్ధి విషయంలో మంద యొక్క క్షేమాభివృద్ధి విషయం నిర్లక్ష్యం అనేది రాకూడదు. आपको मालूम है ये विजिटिंग की सेवा जो है हमको भाई भगत सिंह ने नहीं सिखाया. పిల్లరా ఈ గృహాలను దర్శించే పరిచర్య అనేది సోదరులు భగత్ సింగ్ గారు మనకు నేర్పించలేదు. भाई दासन ने सिखाया. సోదరులు దాసన్ గారు మనకు ఆ పరిచర్య నేర్పించినారు. भाई दासन ने भाइयों के लिए 4 ग्रुप और बहनों के लिए 4 ग्रुप बनाया था, 2-2 का. మరి సోదరులు దాసన్ గారు ఆ దినాల్లో మరి 2 గుంపులుగా సోదరుల కొరకు 4 మరి సోదరుల కొరకు 4 గుంపులను ఆయన సిద్ధపరిచినాడు. और एक पेज में वो ऐसा 2 लकीर खींच के 4 सेक्शंस बनाते थे. एक पेज में 4 सेक्शंस. మరి ఆయన ఒక కాగితం తీసుకొని మరి నిలువుగా ఒక అడ్డగీత గీసి అట్లాగా నిలువుగా ఒక గీత 4 అడ్డగీతలు గీసి 4 భాగాలుగా చేసేవాడు. ऐसे 8 पेजेस क्योंकि 8 ग्रुप्स हैं. ఎందుకంటే అలాంటి 8 పేజీలు ఉండేవి. ఎందుకంటే 8 గుంపులు. हर सप्ताह 2 परिवार. ప్రతి వారము 2 కుటుంబాలు. मतलब एक ग्रुप 8 into 2 16 people को विजिट करेगा. కనుక ఒక గుంపు 8 people को विजिट करेगा. మరి అనగా ఒక గుంపు 8 మందిని దర్శించేవారుగా ఒక వారం 8 ग्रुप 64 families को विजिट किए हैं. మరి 8 గుంపులు 64 మంది కుటుంబాలు వారు దర్శించేవారుగా ఉంటారు. मतलब एक ही महीने में 64 हो गए. కనుక ఒక్క నెలలోనే 64 కుటుంబాలు వారు దర్శించేవారుగా ఉండేవారు. ऐसे सहयोगी चाहिए हमको. ప్రియులారా అలాంటి సహకారులు మాకు కావాల్సిన వారు ఏంటున్నారు. ऐसे ऑनेस्ट रिपोर्ट वाले, आत्मा से परिपूर्ण, जो प्रभु के घर से प्रेम करते हैं, ऐसे लोग हमको चाहिए. ఆత్మతో నిండిన వారే దేవుని మందిరాన్ని ప్రేమించే మంచి నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన వ్యక్తులు సహాయకులు మాకు అవసరమైంటున్నారు. और ये 8 लोग क्या करते थे कि ఈ 8 మంది जब గో హెడ్. यस किरण. ఈ 8 గుంపుల వారు ఏం చేస్తూ ఉండేవారంటే संडे ऑफरिंग जब देते थे तो ये 8 लोग अलग अलग जगह में खड़े होते थे. మరి ఆదివార దినాన కానుకలు అర్పించే సమయంలో ఈ 8 గుంపులు వేరు వేరు స్థలాల్లో నిలబడి చూస్తూ ఉండేవారు. और वो गौर करते थे कौन आया है और कौन नहीं आया है. వారు మరి కనిపెడుతూ ఉండేవారు ఈ దినము మరి మందిరానికి ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని. और ये लिस्ट ले जाकर फिर दासन अंकल को देते थे. వారు వెళ్ళి పలానా కుటుంబం అని ఆ యొక్క పట్టిక అంతా దాసన్ అంకుల్ గారికి ఇచ్చేవారు. बहुतों को नहीं मालूम है ये बात. చాలా మందికి అసలు ఈ విషయం తెలిసేది కాదు. इस रीति से प्रभु का काम और भी विस्तार से बढ़ता चला गया. ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్య పని అనేది బహుగా విస్తరిస్తూ వెళ్ళినది. यही कारण है कि भाई भगत सिंह वचन की सेवा के लिए न केवल हैदराबाद, न केवल इंडिया में, दूर दूर देशों में भी वो स्वेच्छा के साथ जा सके, क्योंकि भेड़ों की चिंता करने वाले कुछ ऐसे ऑनेस्ट रिपोर्ट के आत्मा से परिपूर्ण व्यक्ति थे. मैं आपको प्रैक्टिकल बता रहा हूं ये बात. ప్రియులారా ఆ కారణం చేతనే సోదరు భగత్ సింగ్ అంకుల్ గారు మరి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పరిచయకు వెళ్ళటం కాదు కానీ దూర ప్రాంతాలకు విదేశాలకు కూడా వాక్కు పరిచయం కానీ ఎందుకు అంత మరి స్వేచ్ఛగా వెళ్ళగలిగినారంటే మందయను పట్టించుకునే బాధ్యత కలిగిన ఆత్మతో నింపబడిన మరి మంచి నిజాయితీ కలిగిన సహాయకులు మరి సంఘంలో ఉండినారు కనుక. సో द चर्च, मैं आप लोकल चर्च बेथनिया से रिक्वेस्ट कर रहा हूं मैं. కనుక స్థానిక సంఘము బేతని నుంచి నేను మరి ఒక విన్నపం చేస్తూ ఉంటున్నాను. The church needs young people, honest report and full of Holy Ghost. కనుక యవనస్తులైన వారు మరి సంపూర్ణంగా ఆత్మతో నిండిన వారు మంచి నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన మరి సహాయకులు బేతనికి అవసరమైంచున్నారు. और जो वचन के द्वारा ज्ञान प्राप्त किए हैं, మరి వాక్యం ద్వారా వారు జ్ఞానాన్ని కూడా పొందుకున్న వారై ఉండాలి. ऐसे जवानों को हम कुछ सेवा सौंपना चाहते हैं. మరి అలాంటి యవనస్తులకు కొంతమందికి కొన్ని పరిచర్యలు అప్పగించాలని నేను కోరుతూ ఉంటున్నాం. ताकि जब मनुष्य रहे या ना रहे, सेवा का काम सुचारू रूप से आगे बढ़ता चला जाए. కనుక ఆ యొక్క మనుషులు ఉన్నా లేకపోయినా ఈ యొక్క సేవ పరిచర్య అనేది ముందుకు ఆ రీతిగా కొనసాగుతూ ఉండను గాక. तीसरी बात,
మూడవ సంగతి Acts of Apostles, అపోస్తల కార్యములు chapter 8, 8వ అధ్యాయము verse 3. 3వ వచనం. As for Saul, he made havoc of the church, entering into every house and hailing men and women, committed them to prison. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. एक तीसरा दरार है जब शैतान हमारे घर में प्रवेश करता है. ఇక మూడవ పగులు సందు ఏంటంటే సాతాను మన యొక్క గృహంలో ప్రవేశించుట. पहला दरार, सबसे पहला प्रेरितों के पहला दरार जो कलीसिया में आया Acts 5 में, it is self. కనుక మరి సంఘంలో వచ్చిన మొట్టమొదటి పగులు సందు ఏంటంటే మరి అది స్వార్థము. That self which is from the heart, it may be manifested in manifold ways. కనుక అది హృదయంలో పుట్టినదే వివిధ పలు రీతులుగా అది బయటకు రావచ్చు. It may be through a lie. ఒకవేళ అబద్ధం కావచ్చు. It may be through backbiting. ఒకవేళ వెనక నుంచి ఇతరులను మరి ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం కావచ్చు. It may be by seeking a place of honor. మరి ఘనత ఒక పొగడత కలిగిన ఒక స్థానాన్ని ఆశించడం కావచ్చు. It may be a lifestyle which is acceptable to the society and to the world. మరి ఈ లోకము ఈ యొక్క సమాజము అంగీకరించే జీవన విధానం కావచ్చు. It may express itself in many ways. ఆ రీతిగా స్వార్థం అనేక పలు విధములుగా అది మరి కనబడవచ్చు. Disciples में भी आ सकता है. శిష్యుల్లో కూడా రావచ్చు. सेवा करने वालों में भी आ सकता है. సేవకుల్లో కూడా రావచ్చు. The only way we can deal with this breach of self is by the power of the cross. Oh Lord, please forgive me. No more I will be selfish. కనుక ఇక స్వార్థం విషయంలో వ్యవహరించాలంటే మరి మనకు కలిగిన ఒకే ఒక్క సాధనము సిలువ యొక్క మరణము శక్తి అయించున్నది. మరి ఓ ప్రభువా నాకు ఈ విషయంలో జయం అనుగ్రహింపుము. दूसरा, రెండోదిగా the second breach is రెండవ పగులు the neglect of the saints. संतों को निर्लक्ष्य, केयरलेस, मतलब उनको नेग्लेक्ट करना. పరిశుద్ధులైన వారిని విశ్వాసులైన వారిని నిర్లక్ష్య పెట్టుట. कभी कभी वो ये जाति और भाषा इसके आधार पर भी हो सकता है. కొన్నిసార్లు వారు మరి ఈ కులము ఆ యొక్క భాష అని జరగవచ్చు. कभी कभी जानबूझकर नहीं होता है लेकिन वो हो ही जाता है. కొన్నిసార్లు కావాలని కాకపోయినా జరిగిపోతుంది. और दूसरी बात, सेवा के बढ़ने के कारण शायद नेग्लिजेंस आया. రెండవది పరిచర్య విస్తరించడాన్ని బట్టి ఒకవేళ అలాంటి నిర్లక్ష్యం అనేది వచ్చి ఉండవచ్చు. तो प्रभु ने कहा, అయితే ప్రభువారు అన్నారు, दोनों की आवश्यकता मैं पूरा कर दूंगा. ఆ రెండు అవసరతలను కూడా నేను తీరుస్తాను. तो सेवा करने की आवश्यकता सबसे बड़ी है. आई विल फीड एंड आई विल गिव देम रेस्ट. वो सबसे बड़ी इंपॉर्टेंट बात है. కనుక వాక్య పరిచర్య అనేది అది ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది. కనుక వారిని నేను మేపి పరుండబెడతానని ప్రభు అంటున్నాడు. और उसके बाद जो एडमिनिस्ट्रेटिव प्रॉब्लम्स है उसको भी देने के लिए मैं तुमको हेल्पर्स दूंगा, सहायक दूंगा. ఆ తర్వాత కార్యకలాపాలకు సంబంధించిన విషయాల కొరకైన సహాయాన్ని కూడా నేను ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. एक बार मूसा भी बड़ा दुखी हो गया. ఒకసారి మోషే కూడా ఎంతో దుఃఖపడ్డాడు. तो प्रभु से बोलने लगा, ప్రభుతో చెప్తూ ఉండినాడు, प्रभु जी क्या मैंने जन्म दिया इन सबको कि तू बोलता इनका भार उठाकर तू चलता फिरता रहे. వీరి భారాన్ని నువ్వు ఎత్తుకొని నువ్వు వారిని నడిపిస్తూ ఉండాలని చెప్తున్నావు. నేను వీరికి జన్మనిచ్చినానా? तब प्रभु यहोवा ने कहा, అప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చినారు, 70 लोगों को ढूंढ कर ला 70 మందిని వెతికి తీసుకునిరా, जो अपने अपने ट्राइब्स में अच्छा रिपोर्ट रखते हैं. వారు వారి గోత్రాలలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. और मैं तेरा आत्मा का छोटा हिस्सा उनके ऊपर डाल दूंगा. మరి నా ఆత్మ యొక్క చిన్న భాగాన్ని వారికి కూడా నేను ఇస్తాను. ताकि उसी आत्मा में तुम लोग चलते रहो. కనుక అదే ఆత్మలో మీరు నడుస్తూ ఉండురు గాక. ये मेरे भी मन की बड़ी इच्छा है. కనుక ఇది కూడా నా యొక్క హృదయ వాంఛ కోరిక ఏంచున్నది. मैं कल चार्टर्ड अकाउंटेंट से मिलने के लिए गया था. నిన్న చార్టర్డ్ అకౌంట్ గారిని నేను కలవడానికి వెళ్ళినాను. वो बहुत लंबे समय तक उससे बातचीत करने का मौका मिला. చాలా సమయం ఆయనతో మాట్లాడడానికి నిన్న సమయం దొరికినది. कुछ अच्छी बातें उसने बताया. మంచి మంచి విషయాలు ఆయన చెప్తూ వచ్చినారు. क्या कहा मालूम उसने? ఆయన ఏమన్నారో తెలుసా? आपका ट्रस्ट बहुत बड़ा हो गया है. మీ ట్రస్ట్ చాలా పెద్దదైపోయింది. सावधान रहो. జాగ్రత్తగా ఉండండి. कुछ अच्छी बातें उसने बताया. मैं तब समझा, प्रभु जी जब काम बढ़ता है तो और केयरफुल रहना है, क्योंकि कहां से अटैक आएगा किसी को नहीं मालूम.
అప్పుడు నేను ఎంతో ప్రభుత్వం అన్నాను, ప్రభా మరి ఆ పని విస్తరిస్తూ ఉన్నప్పుడు పెద్దదైనప్పుడు ఎక్కడి నుంచి శత్రువు అనేవాడు దాడి చేస్తాడు ఎరుగము, మరి సహాయపడమని ప్రార్థించినాను. तीसरी बात, మూడవ సంగతి, परिवारों को बहुत ध्यान से देखिएगा, కుటుంబాలను చాలా జాగ్రత్తగా చూడండి. बच्चों के लिए आदर्श बनिए, పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండండి. पत्नी के ऊपर अत्याचार मत करिए, భార్య మీద బలత్కారం చేయకండి. पतियों की अधीनता में रहिए, భర్తల యొక్క అధీనంలో ఉండండి. वचन का अधिकार में आप अपने आप को समर्पण करिए, మరి వాక్యం యొక్క అధికారానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. आपके बच्चों के जीवन के मूल्य जो हैं पड़ोसी लोग या दुनिया के लोग नहीं जानते. మీ బిడ్డల యొక్క విలువను పొరుగువారు ఈ లోకము గుర్తెరగదు. प्रियो, ये दुनिया की बातें हमारे लिए उचित नहीं है. ఈ లోక సంగతులు మనకు సరిపోవు. प्रभु दया करे कि हम और हमारा परिवार सब मिलकर एक आत्मा में रहे. కనుక మనము కుటుంబం అంతా కలిసి ఒక్క ఆత్మలో ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. माता और पिता, पति और पत्नी, यदि उनके बीच में मतभेद है, इस बात को यदि बच्चे समझ जाते हैं तो आप यकीन मानिए वो दरार को उसको भरना बहुत मुश्किल है. కనుక మరి తల్లిదండ్రుల మధ్య అనగా భార్యాభర్తల మధ్య అలాంటి భేదాలు ఉన్నాయని పిల్లలు గుర్తెరిగినట్లయితే ఆ పగుళ్లను నింపటం ఎంతో కష్టమై ఉంటున్నది. यदि पति पत्नी के बीच में ही क्रैक आया है तो बच्चों को मालूम है कहां से मैनिपुलेट करना और कैसे अपने काम को निकालना. కనుక భార్యాభర్తల మధ్యలో ఆ పగుళ్ళు అనేది వస్తే దాన్ని ఏ రీతిగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి వారిని పని జరుపుకోవాలో పిల్లలకు బాగా తెలుసు. बच्चों के लिए प्रार्थना करिए, కనుక పిల్లల కొరకు ప్రార్థన చేయండి. बच्चों के लिए अच्छा आदर्श बनिए, పిల్లల కొరకు మంచి ఆదర్శులుగా ఉండండి. बच्चों को ये मालूम हो कि मेरे माता पिता हम लोगों के लिए बोझ उठाते हैं, हमारे लिए प्रार्थना करते हैं. మరి పిల్లలు మా తల్లిదండ్రులు మా విషయమై భారం కలిగి మా కొరకు మరి ఆ ప్రార్థన చేసేవారని వారు గుర్తెరుగుదురుగాక. कुछ बातें बताकर मैं आगे बढ़ जाऊंगा. కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకు కొనసాగుతాను. इसी 8वें अध्याय में ఇదే 8వ అధ్యాయంలో जब काम बहुत विस्तार रूप से सामरिया में बढ़ रहा था, సమరియలో ఈ యొక్క పని పరిచర్య విస్తారంగా జరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉండినప్పుడు 18 और 19 वचन में आते हैं. 18, 19 వచనాలు మనం చూసినట్లయితే Acts chapter 8 verses 18 and 19. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 18, 19 వచనాలు. When Simon saw that through laying on of hands the Holy Ghost was given, he offered them money. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, Give me also this power, that on whomsoever I lay hands he may receive the Holy Ghost. నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. पैसों की शक्ति पर प्रभु के घर में काम करने की इच्छा, the desire to work for God because of the power of money. మనకుండే ఐశ్వర్యాన్ని బట్టి మనకుండే డబ్బులను బట్టి దేవుని మందిరంలో అధికారం చలాయించాలనే కోరిక. पब्लिक में ये बात बोलूंगा तो नहीं, लेकिन टूटे दिल से मैं कह रहा हूं, यही पैसों की शक्ति ने कितने कितने लोकल चर्चेस को बर्बाद कर दिया है. ప్రియులరా, మరి నేరుగా కాదు గాని మరి ఇదే ఈ యొక్క డబ్బులు అనేవి ఐశ్వర్యం అనేది మరి స్థానిక సంఘాల్లో ఎన్ని పగులను తీసుకుని వచ్చి ఉంటున్నదో. परमेश्वर ने ये आज्ञा दिया था कि तुम अपने दशवांश, अपने भेंटों को और अपने अर्पणों को लेकर आओ. మరి దేవుడైన యెహోవా మీ యొక్క కానుకలను దశమభాగం అర్పణలను మరి దేవుని మందిరం తీసుకుని రావని చెప్పినాడు. किसके लिए? ఎవరి కొరకు? काम प्रभु की सेवा के लिए, దేవుని పరిచర్య కొరకు, सेवकों के लिए, సేవకుల కొరకు, सुसमाचार के लिए, సువార్త కొరకు, परमेश्वर के राज्य की बढ़ोतरी के लिए, దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకు. पैसे जमा करके बैंक में रखने के लिए नहीं. డబ్బులను సమకూర్చి బ్యాంకుల్లో దాచిపెట్టడానికి కాదు. भाई भगत सिंह कहा करते थे, భక్సింగ్ అంకుల్ గారు చెప్తూ ఉండేవారు, मैंने अपने पिताजी के मुंह से सुना, నా తండ్రి గారి నోట్ నుంచి నేను ఈ మాటలు విన్నాను. भाई भगत सिंह बोलते थे, यदि तुम्हारे पास रनिंग एक्सपेंसेस के लिए 2 हफ्ते से ज्यादा बैलेंस जमा किए हैं तो मैं आपके बीच में सेवा करने के लिए नहीं आऊंगा. ఒకవేళ గాని మీ కుటుంబాన్ని నడుపుకోవడానికి కావాల్సిన దేవుని వల్లిలో आपके प्रभु के घर को चलाने के लिए 2 हफ्ता का जो ऑफरिंग्स है उसको रनिंग एक्सपेंसेस के लिए रखते हुए बाकी सब यदि आप जमा करते रहोगे तो मैं आपके घर में आपके बीच में सेवा करने के लिए नहीं आऊंगा. ఒకవేళ మీ యొక్క దేవుని మందిరంలో దేవుని మందిర పనిని ఆ అనుదిన పరిచర్య జరగడానికి కావలసిన మరి డబ్బులు ఏదైతే ఉన్నా 2 వారాల కంటే మించి
మీరు గాని ఎక్కువ జమ చేస్తే మీ సంఘంలో పరిచయం చేయడానికి నేను రానని भाई बख्शी చెప్పేవారు. कहते थे कि जैसे जैसे पैसा जमा होता जाता है वो एक कोबरा सांप के समान बन जाता है। ఏ రీతిగా మీ యొక్క బ్యాంకులో ఆ యొక్క లేదా సంఘంలో ఆ డబ్బులు పెరుగుతూ ఉంటాయి, అది ఒక త్రాసుపాము లాగా తయారవుతుంది. और जब आप उसको लेने के लिए जाते हो तो वो आपको डसेगा। ఆ డబ్బులు మీరు తీసుకోవడానికి వెళ్తే ఆ పాము మిమ్మల్ని కాటు వేస్తూ ఉంటుంది. इस विषय में मैं प्रभु का धन्यवाद करता हूं, इस बेथनिया कलीसिया के प्राचीन भाइयों का धन्यवाद करता हूं और सबका कि हम उस ट्रैप में कभी नहीं फंसे। ఈ విషయంలో మరి బేతనీ సంఘాన్ని బట్టి మరి బేతనీ సంఘ పెద్దల విషయంలో మరి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాంటి వలలో ఉచ్చులో ఎప్పుడు కూడా మేము చిక్కుకోలేదు. दिल खोल कर प्रभु ने हमको अनुग्रह दिया कि जो पैसा प्रभु ने हमको दिया, जो ऑफरिंग्स उसने हमको दिया, जो फ्री विल गिफ्ट्स प्रभु ने हमको दिया, उसको हमने सुसमाचार के लिए, सेवकों के लिए, अनाथों के लिए, गरीबों के लिए, विधवाओं के लिए, प्रभु का घर बनाने के लिए हमने इस्तेमाल किया। కనుక దేవుడు ఏదైతే సంఘానికి ఆ కానుకలు అర్పణలు దశంభాగాలు ఇచ్చినాడో మరి మా హృదయాలను తెరచి దాన్ని మరి యొక్క సువార్త పని కొరకై, మరి అనాథల కొరకై, మరి సేవకుల అవసరతల కొరకై, సో మరి ఆ సంఘ అవసరతల కొరకై దాన్ని మరి విరివిగా విస్తారంగా వాడుతూ వచ్చి ఉంటున్నాం. Sacrificial gifts which the poor people of God has brought into the house, if it is not used for the work of God, it will be spent only for evil activities. పిల్లరా, మరి పేదలైన వారు క్రయం చెల్లించి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చే కానుకలు గాని దేవుని రాజ్య పరిచర్యకు కానీ ఉపయోగించకపోతే అది చెడు కార్యాలు చేయడానికే మరి వాడబడుతుంది. भाई बक्सिंग का कहा हुआ बात చెప్పిన మాట एक टूटे दिल से मैं आप सबके सामने कह रहा हूं। ఒక విరిగిన హృదయంతో నేను మీ అందరి ఎదుట చెప్తూ ఉంటున్నాను. प्रभु से पूछिए, ప్రభుని అడగండి, प्रभु जी आपने क्यों इतना हमको दिए हैं, ప్రభు మాకెందుకు మీరు ఇంత డబ్బులు ఇచ్చినారు, और प्रभु के काम के लिए ही उसको खर्च करिए। దేవుని పని కొరకు మాత్రమే వాటిని వినియోగించండి. आपको मालूम है प्रभु का काम जो है बलिदान के साथ शुरू होता है, మరి దేవుని యొక్క పని క్రయంతో క్రయం చెల్లించడంతో ప్రారంభమవుతుందని మీకు తెలుసా? लेकिन बलिदान के द्वारा विश्वास से शुरू होता है। बाय फेथ इट इज बिगन। దేవుని పని అనేది విశ్వాసంతో మొదలవుతుంది. और जैसे जैसे समय बीतते जाता है बलिदान के द्वारा उसको हम सस्टेन करते हैं, बलिदान के द्वारा उस काम को आगे बढ़ाते हैं। మరి సమయం గడుస్తున్న కొలది మన యొక్క బలియాగం ద్వారా, మన యొక్క క్రయమ ద్వారా ఆ యొక్క ప్రభు యొక్క పనిని మనము స్థిరంగా కొనసాగించగలిగే వారిగా ఉంటాం. आरंभ के दिनों में ఆరంభ దినాల్లో प्रभु यीशु मसीह ने पूछा, ప్రభు యేసుక్రీస్తు వారు అడిగారు, जब मैंने तुमको सेवा के लिए भेजा था, तुमको मैंने जूतियां भी नहीं दिया, तुमको मैंने दूसरा जोड़ा कपड़ा भी नहीं दिया, तुमको मैंने पर्स भी नहीं दिया, क्या कोई घटी हुई? మరి నేను మిమ్మల్ని సేవకు పంపించినప్పుడు మరి మీకు నేను మరి కాళ్ళకు జోడివ్వలేదు, రెండు జతల వస్త్రాలు ఇవ్వలేదు, మరి సంచి కూడా మీకు ఇవ్వలేదు, మీకేదైనా తక్కువైందా అని ప్రభు అడిగారు. उन्होंने कहा नहीं प्रभु जी, ప్రభు మాకేం తక్కువ కాలేదని क्यों घटी नहीं हुई? ఎందుకు ఆ తక్కువ కాలేదు? Because the ministry was sustained by faith. ఎందుకంటే ఆ యొక్క పరిచర్య అంతా కూడా విశ్వాసం ద్వారా భద్రపరచబడింది. लेकिन जैसे जैसे समय बीतता गया, అయితే సమయం గడుస్తున్న కొలది गांव-गांव में सुसमाचार फैलता गया, మరి గ్రామం వెంబడి గ్రామము సువార్త అనేది విస్తరిస్తూ వెళ్ళినది, भीड़ बढ़ती गई, మరి సంఖ్య మరి విస్తరిస్తూ వెళ్ళినది. उसके लिए बलिदान की आवश्यकता पड़ी। దాని కొరకై మరి బలియాగం అనేది, క్రయం అనేది అవసరమైనది. सुजाना है, जोआना है, चूजा की पत्नी, ये सब लोग अपने अपने भेंट के द्वारा सेवा करने के लिए आते थे, और वो पैसा जो इकट्ठा होता था यहूदा इस्करियोती को उसका बैग दिया गया। సూజన మరి వీళ్ళందరూ కూడా వారు క్రయంతో ఏదైతే డబ్బులు ప్రభు పనికి ఇస్తూ ఉండేవారు అవన్నీ కూడా ఇస్కరియోతు యూదా ఆ సంచిలోకి వెళ్తూ ఉండేవి. The work of the Lord begins by faith, it is sustained by sacrifice. కనుక దేవుని యొక్క పని పరిచర్య అనేది విశ్వాసంతో మొదలవుతుంది, మరి ఆ రీతిగా క్రయంతో మరి బలియాగంతో అది స్థిరపరచబడుతూ కొనసాగుతుంటుంది. ये शिमोन क्या बोलता है? ఈ సీమోన్ ఏమంటున్నాడు? ये पैसा ले लो, ఈ డబ్బు తీసుకునండి, उसको अधिकार दे दो, ఆ అధికారాన్ని నాకు ఇవ్వమంటున్నాడు, मैं भी कुछ काम करना चाहता हूं। నేను కూడా కొంత పని చేయాలనుకుంటున్నాను. तब पतरस ने कहा, అప్పుడు పేతురు అన్నాడు, Acts chapter 8 and verse 20, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం, but Peter said unto him, thy money perish with thee, because thou hast thought that the gift of God may be purchased with money. 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. जैसा उद्धार हमको गिफ्ट में मिला,
ఏ రీతిగా రక్షణ అనేది మనకు వరంగా ఉచితంగా దొరికినదో सेवा भी एक गिफ्ट मिला है प्रियो, ये हमारे लिए, हम औकात नहीं रखते इसके, वी आर नॉट वर्दी, बट द लॉर्ड हैज गिवन अस दिस गिफ्ट टू सर्व हिम. ప్రియులారా, దేవుని యొక్క సేవ కూడా మనం దానికి ఏమాత్రం యోగ్యులం కాదు. దేవుని యొద్ద నుండే అది ఉచితంగా వరంగా సేవ అనేది దొరుకుతూ ఉంటున్నది. Serve the Lord not with your money, but serve him with faith and serve him with sacrifice. కనుక నీ డబ్బుతో దేవుని సేవించడం కాదు, కానీ మరి విశ్వాసంతో ఆ యొక్క సేవను కొనసాగించు, మరి ఆ క్రయంతో దాన్ని స్థిరపరుస్తూ ఉండు. मैं सोचता हूँ आज ये 3-4 विचार हम ध्यान करें तो बहुत ही अच्छा होगा. మరి నేను అనుకుంటూ ఉన్నాను, నేటి దినాన మనం ఏదైతే ఈ 3 తలంపులు ధ్యానించుకున్నామో దాని మీద మీరు ధ్యానం ఉంచితే ఎంతో మంచిగా ఉంటుంది. सोचते समय, चूंकि ये रिकॉर्डेड हिस्ट्री है, चर्च का रिकॉर्डेड हिस्ट्री है, वचन में, पवित्र शास्त्र में आया, सेम प्रॉब्लम्स, जो 4 प्रॉब्लम्स मैंने बताया, सेम प्रॉब्लम्स अभी भी आज के दिन में लोकल चर्चेस में, हेडक्वार्टर्स में देखने को मिलता है. ప్రియులారా, సంఘ చరిత్రలో ఆ వచ్చిన ఆ యొక్క పగుళ్ళు సందులు ఏదైతే ఉంటున్నాయో దేవుని వాక్యంలో చరిత్రగా రాయబడి మన ముందుకు పెట్టబడి ఉంటుంది. వాటిని మనం సరిగ్గా గమనిస్తే ఆరంభం నుంచి కూడా మన సంఘ విషయంలో ఇదే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. उसका निवारण कैसे हुआ वो भी प्रभु ने बताया. దాన్ని ఏ రీతిగా నివారణ చేయాలో కూడా దానికి సంబంధించిన సదుపాయాన్ని ప్రభు చెప్పాడు. आइए प्रियो, जहां कहीं हम चूक गए हैं उस बात को कबूल करते हुए वो दरारें भर जाए, मेरे हृदय में शुद्धता आ जाए, ताकि यरूशलेम भी प्रभु फिर से एक बार बनाना शुरू कर दे. కనుక ఎక్కడైతే ఏ విషయంలో తప్పుతో వస్తున్నామో ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకుని దాన్ని సరి చేసుకున్నాం. ప్రభు ఏ రీతిగా వాటిని మరి నివారణ చేసి నింపేవాడిగా ఉంచాడు. తద్వారా ఆ యెరూషలేము అనేది మరలా కట్టబడును గాక. When the Lord will build Zion, he will descend in his glory. जब प्रभु सियोन को बनाएगा, अपने महिमा के साथ नीचे उतरेगा. సియోనును కట్టినప్పుడు ప్రభు తన మహిమతో కిందకి దిగి వచ్చేవాడై ఉంటున్నాడు. प्रार्थना करेंगे. ప్రార్థన చేసుకుంటాం. हमारे प्रेमी स्वर्गीय पिता, మా प्रेम కలిగిన పరలోకమందున తండ్రి, धन्यवाद देते हैं प्रभु जी कि बहुत ही व्यवहारिक रूप से आपने उन दरारों के विषय में बात किए हैं जो पहली शताब्दी की कलीसिया में भी था और आज के दिन भी हम अपने लोकल चर्चेस में देख रहे हैं. ప్రభా, ఏదైతే అపోస్తల మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో ఉన్న పగుళ్ళు ఏదైతే ఉంటున్నాయో వ్యవహారికమైన రూపంలో మరి ప్రభా దైనందిన జీవితంలో జరిగే విషయాలను మాకు తెలియపరుస్తూ వచ్చినారు. నేటి దినాల్లో స్థానిక సంఘాల్లో కూడా అదే విషయాలను మేము చూచేవారిగా ఉంటూ ఉన్నాం. ये अधोलोक के फाटक प्रबल होने की कोशिश कर रहे हैं. పాతాళలోక ద్వారములు మరి వాటి మీద మరి ప్రబలం అవటానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాయి. लेकिन आपने कहा प्रबल नहीं होंगे. అయితే మీరు చెప్తున్నారు అవి ఏమాత్రము ప్రబలం అవ్వమని మీరు చెప్తున్నారు. उस कलीसिया के लिए आपने निवारण किए. మరి ఆ సంఘము కొరకై మీరు నివారణ కూడా చేసి ఉన్నారు. हम भी उसी सॉल्यूशन को आज अपने वर्तमान दिनों में लागू करना चाहते हैं. ప్రభా, అదే నివారణ మా యొక్క ప్రస్తుత మరి సమయంలో కూడా మేము వినియోగించాలని కోరుతూ ఉంటున్నాం. गलती 2:20 के अनुसार वो स्वार्थ के ऊपर क्रूस के सामर्थ्य के द्वारा हम विजय चाहते हैं. గలతీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారం సిలువ యొక్క సామర్థ్యం ద్వారా మా స్వార్థం మీద మేము జయం పొందాలని కోరుతూ ఉంటున్నాం. बढ़ती हुई सेवा को संभालने के लिए हमको सहयोगी चाहिए, हेल्पर्स चाहिए, डीकन्स चाहिए. ओ दयालु पिता, कोई भी नेग्लेक्ट फील ना करे. ऐसे जवानों को जो ऑनेस्ट रिपोर्ट के हैं, ज्ञान से परिपूर्ण हैं, आत्मा के चलाए चलते हैं, ऐसों को जरूर आप खड़ा करिए. ప్రభా, విస్తరిస్తున్న పరిచర్య ద్వారా మాకు సహాయకులైన వారు, పెద్దలైన వారి యొక్క అవసరత ఎంతో ఉంటున్నది. తద్వారా మరి విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు నిర్లక్ష్య పెట్టబడకుందురు గాక. దాని కొరకై మరి సహాయకులుగా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారే నిజాయితీ కలిగిన సాక్ష్యం కలిగిన యవనస్తుల యొక్క అవసరత మాకు ఉంటూ ఉన్నది. प्रभु जी, हमारे घरों में, हमारे परिवार में शैतान को 1 इंच जगह ना मिले. ప్రభా, మా యొక్క గృహాల్లో, మా యొక్క కుటుంబాల్లో సాతానుకు ఒక్క మరి ఇంచు కూడా స్థలము దొరకకుండును గాక. पति पत्नी एक दूसरे से प्रेम करे. మరి భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకుందురు గాక. एक घर का मुखिया होने के नाते हर पति आदर्श के साथ अपने परिवार को चलाए. కుటుంబానికి పెద్దగా ప్రముఖుడిగా మరి ప్రతి భర్త కూడా ఒక కుటుంబానికి ఆదర్శంగా జీవించును గాక. और पत्नी भी पति को सिर मानकर उसकी अधीनता में रहे. మరి భార్య కూడా మరి తన భర్తను తన శిరస్సుగా ఎంచినదే తన యొక్క అధీనంలో ఉండును గాక. बच्चों के लिए माता पिता एक अच्छा आदर्श बने. పిల్లల కొరకై భార్యాభర్తలు ఇరువురు ఒక ఆదర్శంగా ఉందురు గాక. कई बार प्रभु जी हम शर्म से सिर झुका लेते हैं. माता पिता, हम आपसे क्षमा चाहते हैं. మరి తల్లిదండ్రులు గానీ మాత ప్రభావం సిగ్గుతో మేము తలదించుకుంటూ ఉంటున్నాం, క్షమాపణ వేడుకుంటున్నాం. प्रेम प्रभु जी, पैसों के द्वारा कितना नुकसान आया आपके घर में. ప్రభా, డబ్బుల ద్వారా మరి నీ యొక్క ఇంటిలో ఎంత నష్టం అనేది వచ్చి ఉంటున్నది. आज हमने सुना प्रभु जी पैसों से आपकी सेवा नहीं कर सकते.
ప్రభా నేటి దినాన్ని మేము వింటూ వచ్చినాము, డబ్బుల ద్వారా మరి ఏ మాత్రం నీ సేవను చేయలేమని వింటూ उसके लिए వచ్చినాము. हमको विश्वास चाहिए, దాని కొరకే మాకు విశ్వాసం అవసరమైంది. उसके लिए हमको बलिदान चाहिए। దాని కొరకే మాకు బలియాగము క్రయం అవసరమైంది. उदाहरण देकर आपने हमको समझाए हैं ఉదాహరణల ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చి ఉన్నారు. प्रभु जी। इस विषय में हम आपको समर्पित हो जाते हैं। ప్రభా ఈ విషయంలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉంటున్నాం. आपके प्रतिज्ञा के लिए बहुत बहुत धन्यवाद। ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాల కొరకే హృదయమానానికి వందనాలు చెల్లిస్తున్నాం. मैं कलीसिया को बनाऊंगा, మరి నేను సంఘమును కట్టుదునని మీరు मैं చెప్పారు. फिर से तुमको बनाऊंगा। నేను తిరిగి మరలా కట్టుదనని మీరు చెప్తున్నారు. प्रेमी प्रभु जी, यदि आप रिपेयर ना करके मेरे जगह में किसी को रिप्लेस कर दिए होते तो मैं वो नुकसान को सोच भी नहीं सकता। ప్రభా మీరు గాని మరమ్మత్తు చేయకపోతే మరి ఆ యొక్క స్థానంలో నన్ను బాగు చేసి నన్ను తీసివేసి ఉంటే నేను ఆ స్థితిని ఊహించుకొని కూడా ఊహించుకోలేను. हर एक भाई और बहन इस बात को समझे। ప్రతి సహోదరుడు కూడా దాన్ని మరి ఆలోచించిన గాక. टूटे हुए पात्र समझकर यदि प्रभु मुझको फेंक दिया होता और किसी दूसरे से रिप्लेस कर दिया होता तो मेरी क्या हालत होती। విరిగిపోయిన పగిలిపోయిన పాత్రని ప్రభు నన్ను తీసి పారేసి ఇంకొకరిని ఆ స్థానంలో ఉంచినట్లయితే నా యొక్క స్థితి ఏమై ఉండేది. प्रभु ने कहा तुम टूटे हुए हो लेकिन फिर से मैं तुम्हें बनाऊंगा। మరి ప్రభు అంటున్నాడు, మరి మీరు విరిగి ఉంటున్నారు, అయితే విరిగిపోయినారు, అయితే నేను తిరిగి కట్టేదనని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. कलीसिया में दरारें आई है, मैं फिर से उस कलीसिया को बनाऊंगा సంఘంలో పగుళ్ళని వచ్చి ఉంటాయి, నేను మరలా కట్టేదనని ప్రభు అంటున్నాడు. और पहले के समान बना दूंगा। మొదటి వలె నేను చేస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. प्रभु जी, प्रेरितों के काम में जैसे पहले शताब्दी की कलीसिया को हमने देखा वैसा ही हमको बनाते जाइए। అపోస్తల కార్యంలో ప్రభా ఏదైతే ఆ మొదటి శతాబ్ద సంఘాన్ని మేము చూసి ఉంటున్నామో అదే రీతిగా మీరు చేయమని వేడుకుంటున్నాం. भाई भगत सिंह का नाम लेकर हम झूठ ना बोले। మరి సౌదుల భక్సింగ్ అంకుల్ గారి పేరు చెప్పి మేము అబద్ధం ఆడుకుంటున్నాం కాక. प्रभु जी, यदि हम उनको जिक्र करते हैं, उनके वचनों को याद करते हैं तो ईमानदारी के साथ वैसा ही जीने के लिए और करने के लिए हमारी मदद करिए। మేము ఆయన పేరుని చెప్పుకుంటూ ఆయన చేసిన మాటలను పనులను మేము చర్చించుకున్నట్లయితే ప్రభా అదే రీతిగా మేము కూడా చేయదుము గాక. इस वचन की रक्षा के लिए आपसे विनती करते हुए प्रार्थना प्रभु यीशु मसीह के नाम में मांगते हैं। ఈ వాక్యాన్ని మీరు భద్రపరచమని ప్రార్థనలను మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.